ప్రభునందు ప్రేమించబడిన విశ్వాసులకును, ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రభు బిడ్డలకును, ప్రతి ఒక్కరికి ప్రభు నామం పేరట నా నిండు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి గడిచిన రాత్రంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టి ఈ ఉదయకాలను మనకు అనుగ్రహించిన రీతిని బట్టి ఆ త్రియక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, మనము ఒక హెచ్చరిక లెక్కన మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. దేశం మీద, రాష్ట్రాల మీద భయంకరమైన చీకటి రోజులు అలుముకుంటూ వస్తున్నాయి. కానీ యేసు ప్రభుని యథార్థంగా నమ్మి ఆయన నిజ దేవుడిని అంగీకరించి మీ హృదయాల్లో ఆయన చేర్చుకుని కనుక ఉంటే మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఒకే కారణం, సేవా పరిచర్య నిమిత్తం దేవుడు అనేక మందిలోకి యూట్యూబ్ ఛానల్ తీసుకుని వెళ్ళాలి. ఒక్కరు కష్టంలో ఉన్న ఈ వాక్యం వారి హృదయాన్ని హత్తుకొని వారు మారితే అంతే చాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఈ వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు. కానీ నా కష్టాన్ని ఎవరు తీర్చరా, నా బాధను ఎవరు తీర్చరా, నన్ను ఇలానే వదిలేస్తారా, నా జీవితం ఏంటి, ఎటు తోచని స్థితిలో నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అన్న ఒక ఆలోచన నీకు ఉన్నట్లయితే నీకు ఈరోజు శుభవార్త. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రభు నీ కోసం తిరిగి లేచాడు. మనుషులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినను, మనుషులు ఎవరు నిన్ను ఆదరించకపోయినను, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు అన్నిట్లో విజయాన్ని అనుగ్రహిస్తాయి. ఈ కొద్ది కాలపు శ్రమలను బట్టి, కొద్ది కాలపు నిందలను బట్టి, అవమానాలను బట్టి నువ్వు కృంగిపోయి ఇది నన్ను ఎవరు పట్టించుకోలేదని ఒక శోధనలో నువ్వు బ్రతకడానికి గల కారణం నువ్వైతే కాదు. కానీ నువ్వు యేసు ప్రభు నామం పేరిట బాప్తిసం పొంది, యేసు ప్రభు నామం పేరిట రక్షింపబడి, యేసు ప్రభుని సేవించావు కనుకే ఇదిగో మనుషుల మాట నుండి దురాత్మ చీకటి అంధకార సమూహాలు నేను అటాక్ చేస్తుంటాయి. మనుషుల మాటల నుండి ఇదిగో మనుషులలో నుండి నీ హృదయాన్ని బద్దలయ్యేటట్లుగా ఈ దురాత్మ చీకటి అంధకార శక్తులు పనిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంతగానో ప్రేమించిన వ్యక్తులు, నువ్వెంతగానో ఇష్టపడిన వ్యక్తులు, నీ హృదయానికి బాగా సన్నిహితులైన వ్యక్తులే నీ హృదయాన్ని గాయపరిచేటట్లుగా ఈ దురాత్మ చీకటి అంధకార సమూహాలు చేస్తుంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలోనే లిఖించబడి ఉంది, అంత్య దినముల యందు అనేక ప్రేమలు చల్లారనని దేవుడు సెలవిచ్చి ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోవడానికి గల కారణం కూడా దురాత్మ చీకటి అంధకార సమూహాలకి, లూసిఫర్కి, వాడి సైన్యానికి మొత్తం తెలుసు సమయం ఎక్కువ లేదని. కాబట్టి మనుషుల కుటుంబాల మధ్యను, మనుషుల ప్రేమల మధ్యను, వారికి ఉన్నటువంటి సంబంధాల మధ్యను, భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యతను బట్టేను, స్నేహితుల మధ్య ఉన్న ఐక్యత బట్టేను, ఒక కుటుంబంలో కొంతమంది బిడలు ఉంటే ఆ బిడల మధ్య ఐక్యతను చెదరగొట్టి, వారిని విడగొట్టి, వారి హృదయాలని గందరగోళం చేసి, వారి జీవితాలని మరణానికి పాత్రుడయ్యేటట్టుగా చేయడమే దురాత్మ చీకటి అంధకార సమూహాల పనులు. వీటన్నిటిని జయించి అధిగమించి జీవించడానికే ప్రభువు మనకు శక్తిని అనుగ్రహిస్తానని చెప్పాడు. యేసు ప్రభు వారు మరణంను జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్తాడు, ఇదిగో పై నుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని. ఎందుకనంటే వారు అప్పటికి భయభ్రాంతులైన స్థితిలో ఉన్నారు. ఇదిగో యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇదిగో యేసు ప్రభు మమ్మల్ని స్వార్థ ప్రకటించడానికి వాడుకుంటానన్నాడు. ఇదిగో మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా నేను చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన లేడు, మమ్మల్ని కూడా వెతుకుతూ వస్తారు, మమ్మల్ని కూడా చంపడానికి వస్తారని భయపడుతూ భయభ్రాంతులకు గురై కూర్చున్నప్పుడు ఆ పై నుండి శక్తి దిగి, ఆ శక్తి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా ఆ శక్తిని పొందుకున్న వారు, ఆ వాక్శక్తిని పొందుకున్న వారు అన్య భాషలలో దేవుని స్తుతించడం సాగించారు. యేసు ప్రభు ఎవరో తెలియదే అన్న పేతురు, ఇదిగో వెండి బంగారాల మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిన యేసు నామం పేరిట లేచి నిలవబడన్న ధైర్యం కలిగి సువార్త ప్రకటించాడు. అపోస్తుల విశ్వాసం, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల సహవాసం యందును, ప్రార్థన యందును పట్టుదల కలిగి ఉండండి దేవుని వాక్యం సెలవిస్తుంది.
మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపే మనం చూస్తూ ముందు కొనసాగిపోవాలని ఉంది. ఇక్కడ ఈ రకమైన శ్రమలన్నింటినీ అనుభవించి వీరు కూడా వచ్చారు. వీరు కూడా పెద్దగా ఇదిగో ఏ మంచితనము కూడా వీళ్ళలో లేదు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైన లోపాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని సరిచేసి వాళ్ళని దేవుడి కోసం తన రాజ్యం కట్టడానికి కోసం దేవుడు వాడుకున్నాడు. వాళ్ళు అటువంటి శోధనలో నుంచి ఎలా తప్పించుకోవాలి, శ్రమలలో నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ బాధలలో నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇరుకులో నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు క్లియర్గా చెప్తుంటారు. ఎందుకనంటే వారు కూడా ఇటువంటి శ్రమలు, ఇటువంటి కష్టములు, ఇటువంటి నిందలు, బాధలు, అవమానాలు గుండా ఇదిగో ముందుకు వెళ్ళిన వారే. ప్రభు పేరట వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు పేరట ఇదిగో వాళ్ళు ఆ సువార్త నిమిత్తమై ముందుకు వెళ్తుంటున్నప్పుడు అనేక రకమైన శ్రమలు, అనేక రకమైన ఇబ్బందులు, అనేక రకమైన కష్టములు, నష్టములు వారిని అలుముకున్నాయి. కానీ దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుడు వారికి కృప చూపించాడు. దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి అనేక రకమైన శోధనలో నుంచి తప్పించుకునే మార్గాల్ని చూపించాడు. అందుకే ఇప్పుడు మనకు వస్తున్న కష్టాలను బట్టి, మనకు వస్తున్న ఇరుకులను బట్టి, మనకు వస్తున్న నష్టాలను బట్టి ప్రభువుని మనం నిందించకూడదు ప్రియ దేవుని బిడ్డలా. ఎందుకంటే ప్రభువు ఎవరిని కావాలని కష్టపెట్టేవాడు కాదు, ఎవరిని కావాలని శ్రమలకు గురి చేసేవాడు కాదు. ప్రతి ఒక్కడు తన స్వకీయ దురాశ చేత ఈవబడి, మరులు కొల్పబడి, శోధింపబడిన వాడై ఉన్నాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో లిఖింపబడి ఉంటుంది. మన స్వకీయ దురాశల చేత మాత్రమే ఇదిగో ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరించి, ఈ లోక సంబంధమైన ప్రేమలను, ఈ లోక సంబంధమైన మనుషుల మీద నువ్వు పెట్టుకున్న ఆ రకమైన ఆ వాంఛలను బట్టి అయితే కానీ, కోరికలను బట్టి అయితే కానీ నువ్వు ఈడవబడి, మరులు కొల్పబడి, శోధింపబడిన వాడే ఉన్నాడు. అంతేకాని ప్రభువు ఎవరిని కీడు నిమిత్తమై శోధింపనేరడు. ఆయన శోధన ఎలా ఉంటుంది అంటే, ఆయన పరీక్ష ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఆయన దగ్గరికి తిరిగి రావాలన్న ఒక ఉద్దేశంతో ఆయన నిన్ను శోధింపనిస్తాడు. ఆ శోధనను జయించడానికి నువ్వు మార్గం వెతుక్కుంటావేమోనని, ప్రార్థన చేస్తావేమో అని నీతో మాట్లాడడానికి ప్రభువు కనిపెట్టుకొని ఉంటాడు. కానీ నిన్ను ప్రార్థన చేయకుండా ఆ శోధనలోనికి దించి, ఆ శోధనలో నువ్వు ఉండి తద్వారా ఆ శోధనలో పాపం చేసి యేసు ప్రభు హృదయాన్ని గాయపరిచి ఆయన్ని నీ నుంచి దూరం చేయాలని, ఇదిగో నీ నుండి ఆయన్ని వేరుపరచాలన్న ప్లాన్ మాత్రమే దురాత్మ శక్తి అంధకార సమూహాలు చేస్తుంటాయి. వాడి క్రియలు, వాడి సమూహం అంతా ఈ భూలోకం మీద ఎట్లుంటుంది అని అంటే, ఇదిగో ఎవరైతే నిత్యం ప్రభు సన్నిధిలో ఉంటారో, ఏ కుటుంబం మీద ప్రభు చూపు ఉంటుందో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వాడు టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఏ విషయాల్లో అయినను, ఏ పనుల్లోనైనాను మనం బాగా గమనించినట్లయితే వాడి క్రియలన్నీ ఎప్పుడూ కూడా యేసు ప్రభు వారి బిడల మీదే ఉంటాయి. యేసు ప్రభు వారి బిడల మీదే వాడి క్రియలు, కుతంత్రాలు ప్రతి ఒక్కటి జరిగిస్తూ ఉంటాడు. మరి ఈ దినాన ఇటువంటి శ్రమల గుండా, కష్టంలో గుండా, ఒకవేళ యేసు ప్రభు ఎవరో నీకు తెలియకుండా ఉన్నట్లయితే, ఇటువంటి శ్రమల గుండా, కష్టంలో గుండా నువ్వు వెళ్తూ, నా పరిస్థితులు ఏంటి ప్రభా, ఎందుకు ఈ రకమైన నాకు ఇబ్బందులు వస్తున్నాయంటే నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని కనుదృష్టి నీ మీద ఉంది కాబట్టి సైతాను, దురాత్మ, చీకటి, అంధకార సమూహాలలో పనిగొట్టుకొని అంతసేటు నిన్ను ధరుముతున్నాయి. నువ్వు ప్రత్యేకంగా తరమబడుతున్నావు అంటే ప్రత్యేకంగా నీకు మాత్రమే ఈ రకమైన శ్రమలు కలిగిస్తూ వస్తున్నాడంటే నువ్వు సంతోషించవలసిన విషయం ఏంటి అని అంటే, ప్రభువు చూపు నీ మీద ఉందని అర్థం. ఆయన నిన్ను చూస్తున్నాడంటే నిన్ను విడిచిపెట్టడు. ప్రస్తుతం కొన్ని దినముల శ్రమలు కలుగుతాయి, ఇదిగో 10 దినముల శ్రమలు కలుగును. అంతం వరకు రక్షింపబడిన వాడే, అంతం వరకు సహించిన వాడే ఇదిగో నిత్య జీవాన్ని పొందుకుంటాడని బైబిల్ గ్రంథంలో లిఖింపబడిన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని. నీ ఇరుకు నిమిత్తమై, నీ ఇరుకు నిమిత్తమై, నీ ఇబ్బంది నిమిత్తమై, నీ కష్టం నిమిత్తమై, నీ బాధ నిమిత్తమై, ఇదిగో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు అలమటిస్తున్న ఆ ఏడుపు నిమిత్తమై యేసు ప్రభు నిన్ను తప్పించలేడు అనుకుంటాడా? యేసు ప్రభు నిన్ను కాపాడలేడు అనుకుంటున్నావా? యేసు ప్రభు నిన్ను ఇదిగో
ఒక మంచి క్షేమకరమైన పరిస్థితిని, ఒక ఆనందకరమైన రోజులను నీకు ఇవ్వలేడు అనుకుంటున్నావా? నెబుకద్నెజరు పరిపాలనలో, ఇదిగో బబులోను రాజ్యాల్లో ఒక రకమైన శోధన కలిగిస్తూ వస్తున్నటువంటి నెబుకద్నెజరు తన ప్రతిమని చేయించి తన దైవదాసులైనటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని దానికి మొక్కాలనంటే వాళ్ళన్న మాట, రోషం కలిగిన మాట మీరు బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఓ రాజా, మా దేవుడు సజీవుడు, ఈ మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేమైతే నీ బొమ్మకి, నీ ప్రతిమకి నమస్కారం చేయము. అటువంటి దృఢమైన విశ్వాసము యేసు ప్రభు వారినే, వీళ్ళ ముగ్గురిని ఎత్తుకుపోయి అగ్నిగుండంలో వేసినప్పుడు యేసు ప్రభు వారిని అగ్నిగుండంలోకి దిగేటట్టుగా చేసింది. పైకి భక్తి కలిగిన వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవులుగా మనం ఉండకూడదు బిడ్డ. యేసు ప్రభు వారి శక్తిని పొందుకున్న తర్వాత కూడా, యేసు ప్రభు వారి ప్రేమను ఎరిగిన తర్వాత కూడా, యేసు ప్రభు వారు ఏం చేయగలడో తెలుసుకున్న తర్వాత కూడా, ఇదిగో ఆయన శక్తిని తక్కువ చేసి, ఇదిగో నేను శోధన గుండా నడిపిస్తున్నప్పుడు, ఇరుకులు గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఇదిగో నా ప్రభు నాకు సహాయం చేయట్లేదే అని నీ ద్వారా మాట్లాడించేది కూడా దురాత్మే. నీ కష్టముని ఎత్తి చూపించి, నీ బాధని, నీ నిందని, నీ అవమానాన్ని, మనుషుల నుంచి నిన్ను అటాక్లు చేయించి, మనుషులు నువ్వు ప్రేమించిన వారు, నువ్వు సహాయం చేసిన వారు, ఇదిగో నువ్వు ఎంతగానో ఇష్టపడిన వారి దగ్గర నుంచి నీకు విరుద్ధమైన స్వభావాన్ని చూపించి, నీ హృదయాన్ని గాయపరిచి యేసు ప్రభు నుంచి నిన్ను దూరం చేసి నిన్ను మరణానికి దగ్గర చేయాలన్నదే వాడి ప్లాన్. నిన్ను నాశనం చేయాలన్నదే వాడి ప్లాన్. గుర్తుపెట్టుకో. నీకు ప్రత్యేకంగా కష్టాలు వస్తున్నాయని అంటే ప్రభు కనుదృష్టి నీ మీద ఉంది. ప్రభు నిన్ను చూస్తున్నాడు. దానియేలు యథార్థంగా ప్రవర్తించిన దానికి సింహపు బోనులో వేశారు, కానీ దేవుని దృష్టికి దానియేలు నిందారహితుడి కనబడినందువల్ల ఆయన దూతలను నంపించి సింహాల బోనులు ఆ సింహాల నోళ్లను మోయించాడు. ఈ దినాన నువ్వు నేను గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావో లేదో పక్కన పెడితే, ఈ దినాన, ఈ సమయాన నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఇరుకుని ఇబ్బందిని బట్టి ప్రభు నామం పేరట నువ్వు ప్రార్థన చేస్తావా? నీ దేవుడికి ఏది అసాధ్యం కాదు బిడ్డ, సమస్తమును సాధ్యము. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ దినాన్ని నీ వాక్యాన్ని వింటున్నావు. ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నీకు ఒక సంతోషకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు అప్పుల్లో ఉండి, ఇదిగో నువ్వు ఈ మనుషుల చేత తృణీకరింపబడి, ఇదిగో నీవు మనుషుల ప్రేమలకు గురైపోయేసి ప్రభుకు దూరం అవ్వాలనేది ఎంత మాత్రం దేవుడి చిత్తం అయితే కాదు. ఈ మనుషులు ఈరోజు ఉంటారు, వెళ్ళిపోతారు. ఈ మనుషులు ఈరోజు ప్రేమలు చూపిస్తారు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విపరీతమైన ప్రేమ చూపిస్తారు. నువ్వు వాళ్ళ కులానికి సంబంధించిన వాడివైతే విపరీతమైన గౌరవం ఇస్తారు. నీ దగ్గర సొంతిల్లు, కారు, బంగళా, డబ్బు ఉంది ఏంటంటే నీకు విపరీతమైన ప్రేమలన్నీ దొరుకుతాయి. కానీ నీ దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ దగ్గర ఏమీ లేని స్థితిలో కూడా యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఈ దినాన్ని వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. నీ హృదయాన్ని ధైర్యపరుస్తున్నాడు. ఎంతోమందికి అవకాశం ఇచ్చుంటావు, ఎంతోమందిని ప్రేమించుంటావు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుంటావు, ఎంతోమందికి సహాయం చేసుంటావు. ఈ ఒక్క దినాన యేసయ్యకి ఛాన్స్ ఇస్తావా? నీ జీవితాన్ని మార్చడానికి నీ దేవుడికి ఛాన్స్ ఇస్తావా? ఒకవేళ నీకు యేసు ప్రభు నిజమైన దేవుడని తెలియకపోవచ్చు, తెలియకుండా నీ వాక్యం వింటున్నా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో. అయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నీకంటే నేను దేన్నైనా ఎక్కువగా ప్రేమించానేమో ప్రభా, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నీ దినం నాతో పాటు కలిసి అడుగుతావా? ఒకవేళ నీ కష్టములు గుండా, బాధలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు కూడా నువ్వు ప్రవేశిస్తూ నాకెవరు సహాయం చేయట్లేదని బాధపడుతున్నట్లయితే, నా దేవుడికి నేను ఇదిగో నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఏకీకరించడంతో కోరుచున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ దినాన నీ అనాది సంకల్పము మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, వారు ఏ కష్టము గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా ప్రవేశిస్తుంటున్నారో, ఏ మనుషులు తృణీకారాన్ని బట్టి ఇదిగో నేను చచ్చిపోతే బాగుండన్న ఆలోచనలతో ప్రభావాన్ని వాక్యాన్ని వింటున్నారో, ఇదిగో కొంతమంది అప్పుల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, అవమానాల ద్వారా వడ్డీలు కట్టుకోలేక ప్రభానైనా ఇదిగో ఈ వాక్యము వింటున్నారో నాకైతే తెలియదు. కానీ పరిశుద్ధ ఆత్మదేవారి ఈ దినాన్ని వారితో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. ఇదిగో ప్రతి కష్టమును, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని యేసు నామములో దేవుడు తొలగించబోతున్నాడు. ఇదిగో నీవు ధైర్యము కలిగి ఉండు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరనట్టే నీకు అవునుగా కానీ ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియబిడ,
నువ్వు ధైర్యం కలిగి ఉండు. నీ ఇరుకుల్లోని, నీ ఇబ్బందుల్లో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వ్యాధుల్లో, నీ బాధల్లో, నీ మనుషులు ఎవరు నేను జ్ఞాపకం చేసుకోకపోయినా నీ కోసం ప్రాణం పెట్టి నిలువెల్ల శరీరంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా లేకుండా సమస్తమును ధారపోసిన నీ దేవుడైన యెహోవా నీ వైపు చూస్తున్నాడు. నీ తండ్రి నీ వైపు చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను మర్చిపోడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే కష్టంలో నష్టంలో ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారో, బిడ్డలను కనికరించి దేవా, బిడ్డలకి సహాయం అనుగ్రహించి దేవా, దుష్టుడు కబంధ హస్తాల నుంచి ప్రతి కుటుంబాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది తన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఇది ఎంతమంది అయితే దీర్ఘకాలపు వ్యాధులతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, ఇదిగో లివర్ ప్రాబ్లమ్స్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, స్కిన్ అలర్జీస్తో, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ ప్రాబ్లమ్స్, కంటి సమస్యలు, చెవి సమస్యలు, ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు, శరీర భాగాల్లో అవయవాలు, ఇదిగో ఏవైతే మృతతుల్యమైపోతూ దురాత్మ చీకటి అంధకార సమూహాలు వారిని పట్టి పీడించి రోగాల్లాగా నటిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు నామం పేరట ముద్రింపబడిన బిడ్డలను తాకడానికి ఎటువంటి దురాత్మకి ఇదిగో అధికారము లేదు. నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు బయటికి వచ్చునుగాక, కాలిపోవునుగాక. బిడ్డలందరికీ నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను. బిడ్డలందరూ సంతోషకరంగా సుఖముగా జీవించుదురుగాక. మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావైన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, బిడ్డలందరికీ మంచి ప్రభావైన ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలను జరగనీయకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలను యేసు నామములో లయపరుస్తున్నాం. కోర్టు కేసులు ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి. నానా రకమైన శోధనలు, మద్యపానము, ధూమపానము, ఇదిగో ప్రభావైన ఇదిగో గుట్కాలు, ఇదిగో ప్రభావైన అనేక రకమైన డ్రగ్స్కి బానిసైన బిడ్డలు సంపూర్ణమైన విడుదల పొందుదురుగాక. ఇదిగో ప్రభావైన ఎంతమంది అయితే శోధింపబడి ప్రభావైన పాపానికి లోనవుతుంటున్నారో వారందరూ ప్రభావైన పాపాన్ని జయించి వీరులుగా మార్చమని ప్రార్థిస్తారు. ఈ దినమంది ఇవి వాక్యాన్ని వెంటనే ఏ బిడ్డ ఏ కష్టంతో ఉన్నారో ప్రభా, వారి హృదయాన్ని దర్శించి వారి బాధలన్నింటినీ తీర్చి నీ నిత్య సమాధానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రియుడును, ప్రియ రక్షకుడు, అతి సుందరును, ధవలవర్ణుడైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన విన్నపడిగి పొందుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.